నమస్తే సార్. నమస్తే సార్, పక్షవాతం నిజంగా కొన్నిసార్లు హాస్పిటల్స్లో చూస్తూ ఉంటే షూట్స్కి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సార్. అయ్యో, దేనికి ఇంత చిన్న ఏజ్లో వచ్చింది అని. అసలు దీనికి నిజంగా మన ఆయుర్వేదిక్లో ఏమైనా మంచి మెడిసిన్ ఉందా? తగ్గుతుందంటారా సార్? ఆయుర్వేదంలో ఇంకెక్కువ తగ్గుతుందండి. అంటే ఈ పక్షవాతం అనే పెరాలసిస్ అనేది ఆయుర్వేదంలో ఉన్నంత మంచి మెడిసిన్స్ ఈ అలోపతి దాంట్లో లేదండి. కాబట్టి అంటే చాలా మంది గుర్మిటికల్కి వెళ్తారు. ఒకప్పుడు అది ఒక 50 సంవత్సరాల నుంచి అక్కడ పక్షవాతానికి చాలా ఫేమస్ అనమాట ఆయుర్వేద మెడిసిన్స్ ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, అంతగా లేదు. అయితే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు భుజంగరావు అని చెప్పేసి ఉండేది. ఆయుర్వేద వైద్యంలో చాలా అంటే ఈ పక్షవాతాలు చాలా ఎక్స్పర్ట్ అనమాట. చాలా అద్భుతంగా తగ్గేది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంతగా చేయట్లేదు. ఆయుర్వేద వైద్యంలో పక్షవాతానికి ఉన్నంత మంచి మంచి మెడిసిన్స్ ఈ అలోపతిలో లేదండి. ఒక పక్షవాతం వస్తుంది అని చెప్పేదానికి ఫస్ట్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే హెచ్చరిస్తాం మేము, మీకు ఈ సిమ్టమ్స్ వల్ల మీకు పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మేము చెప్తాం. నాడి వైద్యం అంత గొప్పదండి. నాడి పట్టుకున్నప్పుడే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉందా, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉందా, అంటే ఇవంతా కూడా ఒక లంగ్స్ లివర్ వల్లనే వచ్చే ప్రాబ్లం. పక్షవాతం అనేది ఊపిరితిత్తుల సమస్యల వల్ల ప్లస్ లివర్ సమస్యల వల్ల పక్షవాతం అనేది వస్తుంది. కాబట్టి మోస్ట్లీ 90%. ఇంకా ఇతర ఆర్గాన్లు ఏమన్నా పాడైనా దాన్ని బట్టి నాడి చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి రూట్ కాస్ నుంచి పక్షవాతాన్ని గుర్తించి నాడి ద్వారా మాత్రమే గుర్తించి రూట్ కాస్లో లివర్ వలన లేకపోతే లంగ్స్ వలన అని చూసి వాళ్ళకు దానికి తగినట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ అండి. మా దగ్గర వచ్చిన పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లా స్టిక్ పట్టుకొని వచ్చి వీల్ చైర్ మీద వచ్చి నడుచుకుంటూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు 1 or 2 months. కాకపోతే ఎర్లీగా రండి. కొంచెం మీకు పక్షవాతం వచ్చిన ఒక 1-2 months 3 months 6 months మ్యాక్సిమం 1 year లోపల రండి. 1 year దాటిందంటే రిజల్ట్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. బాడీ అనేది మీకు ఇంకా దాన్ని తట్టుకునే శక్తి వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇంకా తొందరగా రీకవర్ అవ్వదు. 1 year 2 years దాటిందంటే తొందరగా రీకవర్ అవ్వదు. 1 year 2 years లోపల ఒకవేళ రాగలిగితే మాత్రం 1-2 months రాగలిగితే ఇంకా మంచిది. బాగా గుర్తు పెట్టుకోండి, చాలా అద్భుతంగా తగ్గుతుంది. రూట్ కాస్ నుంచి తగ్గుతుంది. రూట్ కాస్ నుంచి తగ్గుతుంది. మళ్ళీ రావాలంటే మళ్ళీ 10 years కావాలి. మీ జీవన విధానంలో మళ్ళీ చేంజెస్ వస్తే మళ్ళీ ఒక 10 years తర్వాత మళ్ళీ దీనికి కూడా జీవన శైలియే ఖచ్చితంగా. అన్ని డిసీజ్ కి మన జీవన శైలే. అన్ని రోగాలు కోల్డ్ రావాలంటే కూడా మనకు జీవన విధానంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ చేయడం వల్లనే వస్తుంది. వేడి చేయడం, బాడీకి ఓవర్ హీట్ అవ్వడం ఉండదండి. బాడీ వేడి అవుతుంది. ఆయుర్వేదంలో మెడిసిన్స్ వాడేటప్పుడు ఆ బాడీ వేడి అవుతుందంటే మీ కిడ్నీ ఫంక్షన్ బాగా అవుతుంది. మీ అంటే బాగా వేడి అయ్యి కురుపులు వస్తుంటాయి, కొంతమంది గడ్డలు అవుతుంది. అంటే ఆ లోపల ఉన్న టాక్సిన్స్ అంతా బయటికి పంపిస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర ఏదైనా హీట్ బాయిల్ అయింది అనుకోండి, అది ఏమవుతుందంటే 4 రోజులు 5 రోజులు అదే హీట్ బాయిల్ వచ్చేసి అదే పగిలిపోయి అదే మంచిగా అవుతుంది. దానికి కంగారు పడేసి ఆయుర్వేద వైద్యం వాడితే హీట్ అయిపోతుంది అని చెప్పేసి కంగారు పడతారు. ఆయుర్వేద వైద్యంలో బాగా గుర్తు పెట్టుకోండి, హీట్ అవుతుందంటే మీ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. మీ డిసీజ్ కి రూట్ కాస్ అదే. మీ బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై అవుతుందో ఖచ్చితంగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఎలాంటి డిసీజ్ లేదు. బ్లడ్ ప్యూరిఫై కాకపోతేనే వచ్చే సమస్యలే ఎక్కువ. కాబట్టి ఇక్కడ కిడ్నీలో కూడా ఏమవుతుందంటే బ్లడ్ ప్యూరిఫై అవ్వకపోయేసరికి రక్తం అనేది గడ్డగట్టినట్టు అవుతుంది. ఇది హార్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇంకా ఆ బ్రెయిన్ కో ప్లస్ లివర్ కో సరిగా బ్లడ్ సర్క్యులేషన్ అందకపోయేసరికి గాలి మూలకం ఎక్కువైపోయి బ్రెయిన్ కి స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ కి ఎప్పుడు వస్తుంది స్ట్రోక్ చెప్తున్నా? బీపీ ఉండే వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల గాలి బ్రెయిన్ కి ఎక్కువై బ్లడ్ అనేది ఇట్లా పంప్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ఇట్లా పగిలేసారు, అంటే నర్వస్ సిస్టమ్ అంతా ఇట్లా పగిలిపోతుంది. అక్కడ నుంచి కొంచెం బ్లడ్ లీక్ అయిపోయి పక్షవాతంలోకి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, బీపీ పేషెంట్లకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ బీపీ పేషెంట్లు అంతా కూడా రూట్ కాస్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేద వైద్యంలో 2 మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయండి. ఒకటి వచ్చేసి శిలాజిత్. బ్రెయిన్ ఫంక్షన్ అన్నిటిని నార్మల్ పెడుతుంది, ప్లస్ మీ లివర్ని బాగా పెడుతుంది, మీ లంగ్స్ని బాగా పెడుతుంది, మీ హార్ట్ని కూడా ఇది ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ని పల్చగా చేయడమే కాకుండా నర్వస్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాంటి మా దగ్గర ఉండే ఒక శిలాజిత్ అనమాట. అసలు ఎలా ఉంటుంది చూడండి, మేము ఓన్గా కలెక్ట్ చేసి చేస్తాము. శిలాజిత్ అనమాట. ఇట్లా మంచి ఇట్లా ఒక మైనం లాగా ఉంటుంది, బ్లాక్ కలర్. ఏం సార్ ఇది? ప్యూర్ శిలాజిత్ అండి. ఇది ప్యూర్ శిలాజిత్. ఇది అంత బాగుంటుంది. మేము స్వయంగా మేమే హిల్ స్టేషన్కి వెళ్ళేసి మేమే తెస్తాం. చాలా మందికి అవగాహన కూడా లేదు దీన్ని. ఇది రా మెటీరియల్ తీసుకొచ్చిన తర్వాత దీని ఒక ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే ఈ శిలాజిత్ ని కరెక్ట్ గా జొన్న గింజంత పరిమాణంలో మనం వాడగలిగితే మన పక్షవాతాన్ని కూడా అరికట్టవచ్చు. అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి ఏకాంగ వీర్రస్ అనమాట. ఏకాంగ వీర్రస్
ఇది కూడా మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ని, మన హార్ట్ని, బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ని కూడా నార్మల్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని కొన్ని కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వాడుకుంటూ పోతే కరెక్ట్గా ఒక 3-4 months కన్నా వాడగలిగితే, పత్యం చేసుకుంటూ, మళ్ళీ చెప్తున్నా, పత్యం చేసుకుంటూ వాళ్ళకి వాడగలిగితే పెరాలసిస్ని కూడా అరికట్టవచ్చు. పత్యం అంటే మీరు ఏ విధమైనటువంటి, అంటే కఠినంగా ఏముండవండి. ఇప్పుడు ఇక్కడ పులుపు తినకూడదు, మసాలా లేదు, నాన్ వెజ్ ఉండదు, మిల్క్ ప్రొడక్ట్స్ ఉండవు, టైంలో తినడం ఉండదు. ఒక టైమింగ్ చెప్తాము, ఆ టైంలో తింటే సరిపోతుంది. ఎలాంటి ఫుడ్ తినాలి, ఈజీగా డైజెషన్ అయితే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, హెవీ ప్రోటీన్ తింటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవి వాళ్ళ బాడీ నాడిని బట్టి మనం చెప్తాం అనమాట. అందరికి ఒకేలాగా పథ్యం ఉండదండి. నాడి వ్యవస్థలో మనకు వాళ్ళకున్న ఇంటర్నల్ గా ఆర్గన్స్ ఏవేవి ఇంబ్యాలెన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనం పథ్యం చెప్తాం. అందరికీ చెప్పాం. కొంతమందికి పులుపు తినాలి, కొంతమంది పులుపు తినకూడదు. కాబట్టి ఆయుర్వేదంలో ఫస్ట్ పులుపు ఆపేస్తారు. ఎందుకంటే జీర్ణశక్తి కరెక్ట్ గా ఉంది అంటే బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేది నేచర్ చెప్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థని సరిచేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏ డిసీజ్ అయినా మీ జీర్ణ వ్యవస్థని సరిచేసిందే కాకుండా మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ బేస్ చేసుకొని, మీ సిమ్టమ్స్ బేస్ చేసుకొని మీకు ఏ రూట్ లో ఏ ప్రాబ్లం ఉన్నది, మీ బీపీకా, లేకపోతే పక్షవాతంకా, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, డయాబెటిక్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటికి మేము అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పక్షవాతం వచ్చిన తర్వాత అయినా సరే తగ్గించుకోవచ్చు. పక్షవాతం రాకముందే కొన్ని సిమ్టమ్ బేస్ చేసుకొని కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ముందే మాకు అంటే షుగర్ బీపీ పేషెంట్ ఉండే వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మేము రూట్ కాజ్ లో మీకు ఈ అలర్ట్మెంట్ ఉండండి, మీ నాడీ వ్యవస్థలో బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ టెన్షన్స్ తీసుకుంటే బ్రెయిన్ ఎఫెక్ట్ పడుతుంది కాదండి. మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల, అంటే మీరు ఇండైజెషన్ ఎక్కువ స్పైసీ మసాలా తినడం వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల గ్యాస్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి బ్రెయిన్ కి రివర్స్ కొడుతుంది. దానివల్ల బ్లడ్ నరాలన్నీ చిట్లిపోతాయి. కాబట్టి మసాలా తినకండి. షుగర్ బీపీ పేషెంట్ ఉంది అంటే ఖచ్చితంగా చింతపండు మసాలాలు ఆపేయండి. మీ బాడీ కొంతవరకు అయితే బ్యాలెన్స్ చేసుకుంటుంది. మేము కఠిన పథ్యంగా పెట్టేది ఇది అనమాట. కాబట్టి రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే పక్షవాతాన్ని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. రాకముందు కూడా జాగ్రత్త పడవచ్చు అనేది ఆయుర్వేదం మూలం చెప్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.